బాధితులు తీసుకొని నేను బాధితులు తీసుకొని లోపలికి వస్తా సార్. బాధితులు తీసుకొని లోపలికి చేశారనుకోండి మర్యాద మీకు ఎంతవరకు ఇచ్చామో అందరూ ఎంకరేజ్ జరగండి కొంచెం. అరే అంత ముందు పెట్టకండి. బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ఇది మీరు నిజంగా అవమానించు. బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ మీకు నిజంగా అవమానించు. మీడియా మిత్రులు అందరూ కూడా గమనించండి. నేను కేసు పెడితే 2 వారాలు టైం తీసుకున్న సిఏ ఇస్తారు. ఆవిడ పేరు కేసు పెట్టడం ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్. ఇది ఎక్కడ సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది 22వ తారీఖు ఇచ్చేసారు. ఈ రోజు మరి మంగళి గారు ఎట్లా ఒక్కరోజు ఏంటి సార్? నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్ సార్. నేను కూడా దాన్ని ఒక్కొక్కటి అట్లే 27% ఉంది. 27% ఉంది. కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ మీద 27%. సరే తీయండి ఇదంతా తీసుకుంటాం. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు. పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు బట్ డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు. ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కనే వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్ చూపించండి అందరికి. డ్రైవింగ్ చేయడానికి అందరూ వినండి, డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అట. అది ఎంత పక్కదారి పట్టించడానికి దయచేసి మీరు వీడియో మిత్రులందరూ కూడా గమనించండి. అట్లా మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేసి బాధితుల తరపున బాధితులు తీసుకొని వస్తున్నాము అనే విషయానికి సంబంధించి మీడియా వాళ్ళని రమ్మని చెప్పి నేను చేస్తా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి. రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు సార్. రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా? నేనేమన్నా బైక్ మీరు ఎందుకు ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పట్టించు నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగానన్నా మరి అదే కదా సార్. మీ సార్ నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. నేను మీరు విన్నా బెదిరించారు. ఇప్పుడు పోలీసులు నన్ను సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తా, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేశారా? ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయాలి. వెహికల్ డ్రైవింగ్ తాగి పోలీస్ స్టేషన్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగాను. ఇప్పుడు ఎక్కడ తాగాను? ఎప్పుడు ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే వచ్చిన కాదండి ఏమండి తప్పు. ఇప్పుడు ఎవరో కూడా ఏమండి ఇది అంతా పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే చర్య. దయచేసి చూడండి, నాకు ఎప్పటి నుంచో తెలుసు తమ్ముడు. ఎప్పుడైనా సరే మేమంతా కలిసి కొట్లాడిన తప్ప ఎప్పుడన్నా మేము ఎలాంటి చేసినా పోలీసులు కావాలని ఇక్కడ అంటే పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరికి డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ టెస్ట్ చేస్తే లోపల తీసుకెళ్తున్నారా సార్? బాధితులందరూ ఈ విషయానికి సంబంధించి బాధితుల గురించి
ఈ విషయాన్ని గురించి మీరు ఏదో మీరు చెప్పాలి. ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీరు సార్ బాధితులకు అందరికీ కూడా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అదే ఆల్కహాల్ టెస్ట్ చేస్తే బయటకు వస్తారు. మాకు డౌట్ వస్తే చేస్తామండి. సార్ మరి బాధితుల ఫోన్ నెంబర్ తీసుకోండి సార్. మీరు పోలీసులకి చూసారా ఇది కావాలండి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మరి హంగామాగా చేస్తే మాత్రం I will take it. ఓకే సార్ యూసేజ్ చేస్తే